ఈరోజు క్యాంటీన్కి వెళ్ళే పని ఉంది. మీకు కూడా మా క్యాంటీన్ చూపిద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి క్యాంటీన్ అయితే క్లోజ్ అయి ఉంది. మామూలుగా ఎప్పుడు మండే క్లోజ్ ఉంటుంది క్యాంటీన్. లోపల ఏదైనా వర్క్ జరుగుతుండొచ్చు, లేకపోతే క్యాంటీన్ లో సామాన్లైనా లేకపోయి ఉండొచ్చు. తిరిగి రిటర్న్ వచ్చేస్తున్నాము. క్యాంప్ లో తిరుగుతుంటది ఈ ఆటో. ఒక పర్ పర్సన్ 5 రూపీస్ అనమాట టికెట్. తిరిగి షాప్ కి వచ్చేసరికి మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు సైకిల్ మీద. ఇంకా కావాల్సిన సామాన్లు అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ వీడియో స్టార్టింగ్ లో డెకరేషన్ చేస్తున్నట్టుగా చూపించాను కదా. ఇక్కడ మాకు రైజింగ్ డే ఉంది. 2 days సెలబ్రేట్ చేస్తారు. సో అది అయిపోయిన వెంటనే మా హస్బెండ్ కోర్స్ కు వెళ్ళిపోతారనమాట. 1 month ఇంకా ఉండరు. అందుకనే కొన్ని కావాల్సిన సామాన్లు తీసుకొద్దామని చెప్పి అయితే వెళ్ళాము. కానీ క్యాంటీన్ క్లోజ్ అయి ఉన్నది. ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేసి వెళ్ళాను. కాకపోతే తిరిగి వచ్చిన తర్వాత ఆ చల్లని వెదర్ లో కొంచెం వేడివేడిగా ఏదైనా చేసుకోవాలనిపించి ఇలాగా ఎగ్ బూజీ చేస్తున్నాను తవా మీద అన్నట్టుగా. ఇలా బాగుంది ఈ రెసిపీ. చపాతీలకైతే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మన ఛానల్లో రైజింగ్ డే సెలబ్రేషన్ బ్లాగ్స్ ఇవన్నీ వస్తుంటాయి. మీరు గనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తాను. మీరు మాత్రం మర్చిపోకండి